వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజున ఈటెల రాజేంద్ర కాంగ్రెస్ వైపు వచ్చే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఆయన వేస్తున్న అడుగులు కానీ, ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ దీన్నే నిజం చేస్తూ ఉన్నాయి. అయితే కాంగ్రెస్లోకి వచ్చినట్లయితే ఈటెల రాజేంద్రకు మల్కాజ్గిరి సీటు ఆఫర్ చేస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. అది కూడా ఎంపీ సీటు. రేపు జరగబోతున్న ఎంపీ ఎన్నికల్లో ఈటెల రాజేంద్ర మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారన్న మాట కూడా హైలైట్ అవుతూ వస్తుంది ఈ రోజున. అయితే ఈటెల ఎంతవరకు కూడా ఈరోజు బీజేపీని విడిచిపెట్టి ఆయన బీజేపీలో అత్యంత ప్రయారిటీ దక్కిందని అనుకోవాలి. అలాంటి ఈటెల రాజేంద్ర ఈరోజు ఎంతవరకు బీజేపీని వదిలిపెట్టి ఆయన కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎంతవరకు మల్కాజ్గిరి మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది, నిజంగా కాంగ్రెస్ అధిష్టానం ఇలాంటి ఆలోచన ఎంతవరకు చేస్తుంది, ఈ అంశాలన్నీ కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. అసలు ఇది రావడానికి కూడా, ఈ ప్రపోజల్ రావడానికి కూడా తెర మీదకి అనేక కారణాలు కూడా ఉన్నాయి. మనం చూసినట్లయితే ఈటెల రాజేంద్ర రాజకీయ ప్రస్థానం ఒక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తెలంగాణ రాజకీయాల్లో. కేసీఆర్ టీడీపీని వీడి బయటకు వచ్చిన తర్వాత ఈటెల రాజేంద్ర లాంటి వాళ్ళు ఆయనతో పాటే నడుచుకుంటూ వచ్చారు. రాజకీయాల్లో ఆయన అడుగులు కలుపుతూ వచ్చారు. ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమ వేదికగా ప్రారంభమైన టీఆర్ఎస్ ప్రస్థానంలో కేసీఆర్తో పాటు ఈటెల ప్రస్థానం కూడా చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఇక ఆ తర్వాత ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారిన ఈటెల లాంటి వాళ్ళు, హరీష్ లాంటి వాళ్ళే కేసీఆర్కి అండగా నిలబడుతూ వచ్చారు. ఇక తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్కి వెళ్ళిన సమయంలో కూడా ఒక హార్డ్ కోర్ ఫాలోయర్స్గా కేసీఆర్కి వాళ్ళు పనిచేస్తారని అనుకోవాలి. ప్రత్యేకించి ఇక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ తొలి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయి ఉన్నారు. ఆ క్యాబినెట్లో ఈటెల రాజేంద్ర లాంటి వాళ్ళకి, హరీష్ రావు లాంటి వాళ్ళకి కూడా అవకాశం దక్కింది. ఇక అప్రతిహతంగా 4 ఏళ్ల పాటు మంత్రిగా కూడా ఈటెలు కొనసాగుతూ వచ్చారు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే 2018లో కేసీఆర్ ముందస్తుకు వెళ్ళారు. అప్పుడు కూడా ఈటెలు హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే దాదాపు 2 ఏళ్ల పాటు ఈటెల మంత్రిగా, 2.5 ఏళ్ల పాటు ఈటెల మంత్రిగా కొనసాగుతూ వచ్చారు. ఇక అయితే అప్పటికే పూర్తి స్థాయిలో అటు హరీష్ రావు అండ్ ఈటెల బ్యాచ్ని కేసీఆర్ పక్కన పెడుతున్నారని ఒక విమర్శలు కానీ, టీఆర్ఎస్ జెండాకి మేము కూడా వారసులం అంటూ ఈటెల లాంటి వాళ్ళు మాట్లాడిన తీరు కానీ, ఈ పరిణామాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్కి ఒక ఆగ్రహాన్ని అయితే కలిగించాయి. మంత్రి పదవి నుంచి ఈటెలను బర్తరఫ్ చేయడం, అదే సమయంలో పార్టీకి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి ఈటెలు బయటికి రావడం జరిగింది. ఇక అప్పుడే హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది, మనకు తెలిసిందే. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున ఆయన అప్పట్లో రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు, కాంగ్రెస్లోకి వెళ్తారన్న ఒక వాదన, ఒక ప్రచారం అయితే చాలా సీరియస్గా తెర మీదకి వచ్చినప్పటికీ బట్ ఈటెల రాజేంద్ర అప్పుడు తన ఆస్తుల మీద జరుగుతున్న రైట్స్ కారణంగా బీజేపీ వైపు వెళ్లారనేది ఒక వాదన అప్పట్లో. సో కారణాలు ఏవైనప్పటికీ ఈటెల రాజేంద్ర హుజూరాబాద్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగున్నారు. బట్ ఆ టైంలో కేసీఆర్ ఈటెలను ఎదుర్కొనేందుకు హుజూరాబాద్లో వ్యవస్థలన్నింటినీ మోహరించిన, దళిత బంధు లాంటి పథకాలు తీసుకొచ్చిన, హరీష్ రావు లాంటి వాళ్ళని అక్కడే మకాం వేయించిన, బట్ ఈటెల రాజేంద్ర మాత్రం ఆత్మగౌరవ నినాదంతో ఆ రోజు భారీ మెజారిటీతో గెలిచి బయటపడడం జరిగింది. అప్పటి నుంచి ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే అప్పటికే పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న బండి సంజయ్తో ఒక డ్రిఫ్ట్ ఉందనే చర్చ ఉంది, అటు ఈటెలకు అండ్ బండి సంజయ్కు మధ్య. ఇది రాను కూడా చాలా దూరం వెళ్ళింది. అటు ఈటెల కిషన్ రెడ్డి వర్గంలో ఉన్నారని ఒక విమర్శ అయితే ఉంది ఎప్పటి నుంచో. సో బండి సంజయ్ పదవి పోవడానికి, కిషన్ రెడ్డి రావడానికి కూడా ఈరోజు ఈటెల లాంటి వాళ్ళే కారణం కొన్ని విమర్శలను అయితే ఆయన మూటగట్టుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన హుజూరాబాద్తో పాటు గజ్వేల్ లాంటి స్థానం కూడా కేసీఆర్ మీద కూడా పోటీ చేయడం జరిగింది. హుజూరాబాద్ నుంచి పోటీ చేయడం జరిగింది. హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి, గతంలో తాను ఓడించిన కౌశిక్ రెడ్డి మీదే ఆయన మొన్న ఓడిపోయినారు. అదే గజ్వేల్లో కూడా ఓడిపోయారు. అటు తాను సెలెక్ట్ చేసుకున్నది పోయింది, అదేవిధంగా తను ఇన్ని రోజులు ఎమ్మెల్యేగా ఉన్న స్థానం కూడా ఆయన కోల్పోయారు. ఇప్పుడు బీజేపీలో అసలు ఈట్ల పరిస్థితి ఏంటి అన్నది ఒక క్వశ్చన్ మార్క్ని అనుకోవాలి. అయితే గత కొంతకాలంగా ఆయన కరీంనగర్ ఎంపీ స్థానం మీద కన్నేసిన, కరీంనగర్ నుంచి ఆల్రెడీ బండి సంజయ్ ఉన్నారు ఎంపీగా. సో ఈరోజు ఎంపీ సీటు ఈటెలను కాదని, బండి సంజయ్ని కాదని ఈటెలకి ఇచ్చే పరిస్థితి లేదన్నది వాస్తవం. ఆల్రెడీ బండి సంజయ్ అక్కడ ప్రజాహిత యాత్ర పేరుతో జనంలోకి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో ఇక ఈటెల మల్కాజ్గిరి లాంటి స్థానం మీద ఫోకస్ పెట్టారని చర్చింది. బట్ మల్కాజ్గిరి నుంచి మెజారిటీ పేర్లు అయితే బీజేపీ నుంచి ఎంపీ పరిధిలో వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా అందుకే ఈ రోజున పూర్తి స్థాయిలో మల్కాజ్గిరి మీద కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అందుకే ఈటెల రాజేందర్ని తమ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఒక చర్చ అయితే కొనసాగుతూ వస్తుంది. దీన్ని ఎండార్స్ చేసే విధంగా ఈటెలు కూడా మొన్న మీడియాతో మాట్లాడుతూ నేను పార్టీ మారి తప్పు చేసినట్టు మీరు ఎవరు తప్పు చేయొద్దంటూ కూడా ఒక హితవు పలికే ప్రయత్నం చేశారు. సో గతంలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళతో ఉన్న సంబంధాలు కావచ్చు, అటు కాంగ్రెస్ నేతలతో ఉన్న సత్సంబంధాలు కావచ్చు, ఈటెల ఈరోజు కాంగ్రెస్లోకి వెళ్లేందుకే సిద్ధమవుతున్నారన్న కొన్ని ప్రచారం అయితే, కొంత వాదన అయితే ఉంది. అదే సమయంలో మల్కాజ్గిరి, మినీ ఇండియాగా పేరున్న మల్కాజ్గిరి టికెట్ను ఈటెల రాజేంద్రకి ఇచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ అన్న చర్చ అయితే హైలైట్ అవుతూ ఉంది. అయితే ఇదే సమయంలో గతంలో రేవంత్ రెడ్డి మీద చాలా దారుణమైన ఎలిగేషన్స్ చేశారు ఈటెల రాజేంద్ర. ఆయన కేసీఆర్తో కుమ్మక్కారు, బ్రైబ్స్ చేశారు అనే విధంగా. ఆ రోజున స్వయంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు కన్నీళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది మీడియా ముందు. మరి అలాంటి ఈటెలను ఏ స్థాయిలో రేవంత్ రెడ్డి వెల్కమ్ చేసే ప్రయత్నం చేస్తారు? బట్ ఈటెల నిజంగానే పార్టీలోకి వస్తే మరి మల్కాజ్గిరి స్థానం ఆయన ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉంటుంది? ఇదే సమయంలో అటు మైనంపల్లి లాంటి వాళ్ళు ఈ రోజులో ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది.
అయితే అది రేవంత్ రెడ్డి ఓన్ సీట్ కావడంతో రేవంత్ రెడ్డి నిజంగానే సీరియస్గా ఫోకస్ పెట్టారనేది కూడా వాస్తవం. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ సమీకరణాల్లో కాంగ్రెస్లో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ ఎంతవరకు ఫిట్ అవుతారు, అసలు కాంగ్రెస్ ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఎంతవరకు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందనేది కూడా చాలా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.